తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్నారు తమిళగల వెట్రికలగనం పార్టీ అధినేత విజయ్. 200 సీట్లలో గెలుస్తామని ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయబోతున్నట్టుగా ధీమాలో ఉన్నారు. టీవీకే తమిళనాడులో ఏ పార్టీ మెజార్టీ సాధించకపోవడం అనే పరిస్థితి ఉండబోదని, టీవీకే 180 నుంచి 200 సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఎన్డీఏతో పొత్తుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ విజనరీ పాలన అందించబోతున్నట్టుగా చెప్పారు. విజయ్ అనేక అవాంతరాలను ఎదుర్కొని ముందుకు ప్రయాణం సాగించారని, ఇందుకు తగిన ఫలితం మే 4న వస్తుందన్నారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిఎంకే తిరిగి అధికారంలోకి రాబోతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ జోష్యం చెప్పాయి. విజయ్ పార్టీ లాభపడుతుందని, అయితే భారీ విజయం సాధించే అవకాశం లేదని తేల్చి చెప్పేశాయి. 2 ఎగ్జిట్ పోల్స్ యాక్సిస్ మై ఇండియా అలాగే టుడేస్ చాణక్య మాత్రం తమిళనాడులో కింగ్ మేకర్గా టీవీకే నిలుస్తుందని జోష్యం చెప్పాయి. 98 నుంచి 120 నియోజకవర్గాల్లో టీవీకే గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. 63 సీట్ల వరకు టీవీకే గెలవచ్చని టుడేస్ చాణక్య తెలిపింది. అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ తమిళనాడులో అధికారంలోకి రాదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 85% పోలింగ్ నమోదైంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి.